జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. దసరా మామూళ్ళని మన ఇంటికి వచ్చి దసరా మామూళ్ళు తీసుకుంటున్నారు. మన హిందూ సోదరులు అయితే ఇబ్బంది లేదు, మరి క్రిస్టియన్స్ కూడా వచ్చి దసరా మామూళ్ళు తీసుకుంటున్నారు. మన ప్రసాదాలు తినరు, మన పూజలకు రారు. మరి దసరా మామూళ్ళు ఎలా తీసుకుంటున్నారు? అది అమ్మవారి ప్రసాదం కదా. ఈ విషయం మీద మన హిందూ మిత్రుడు ఒక ఇంటికి వచ్చిన దసరా మామూళ్ళు కోసం ఇంటికి వచ్చిన క్రిస్టియన్ని బైబిల్లో ఉన్న విషయాలు చెప్తూ చాలా గట్టిగా అడిగాడు. ఈ వీడియో మీరు తప్పకుండా వినండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. తన కూతురు వరుస అయిపోయింది, తనను పెళ్లి చేసుకున్నాడు. నేను చెప్పేది నా మాటిన ఎన్ని బూతులు. తర్వాత యాకోబు తన మేనమావ ఇద్దరు కూతుర్లు, మేనమావ కూతుర్లు వారితో ఇచ్చిన ఇద్దరు దాసీలతో అంటే నలుగురితో సంసారం చేశాడు. మేనమావ కూతుర్లకు ఉన్న దాసీలతో సంసారం చేశాడు. ఏంది? రూబేను తన తండ్రి భార్యతో అంటే సౌత్ తల్లితో సంసారం చేశాడు. రూబేను ఏడన్నారు? మొత్తం బైబిల్లోనే ఉన్నారు దొంగనా కొడుకులందరూ. చెప్పేది ఇగో యోధ పేరు తెలుసుగా, యోధ. ఇతను తన కోడళ్ళు అతని కోడలైన కుమారులతో పడుకొని పెరుసుము కనెను అని పెరుసుము అనే అతన్ని తన కోడలు మామ అన్నాడు. కూతురు కోళ్ళు ఏమైంది? కూతురు అంతా ఇది కోళ్ళతో కని కోళ్ళతో కొడుకుని అన్నాడు. ఎవరన్నారు? మొత్తం బైబిల్లోనే ఉన్నారు దొంగలు. సరే ఇగో చూడు, సులేమాను చూడు ఎన్ని బూతులు ఉన్నాయి చూడు. దావీదు మిద్దె మీద నుండి స్నానం చేస్తున్న తన సైనికుల భార్యను అయిన బెత్షాయిను చూసి పిలిపించుకొని గర్భాతం చేసి మొగుడిని చంపేసి బెత్షెబాను ఉంచుకున్నాడు. ఇది కూడా చెబుతాను. రెండో అధ్యాయం సమూయేలులో ఉంది. ఇవన్నీ పుచ్చుకొని నీకు నాకు ఫోన్ చేయి, వాట్సాప్ పెడతా. చెబుతున్నా ఇన్ని బూతులు నువ్వు మన మతం వదిలేసి ఆ మతంలోకి వెళ్ళావు. కరెక్టేనా? క్రిస్టియన్ అంటే పుట్టుతో క్రిస్టియన్ కాదుగా నువ్వు. నీ పేరేంది? ఇస్రాంత. నీ వైరంలో పేరు. మీ నాన్న పేరేంది? సుదర్శన్. మీ తాత పేరేంది? చెప్పు. ఎంగట్రావు కన్నా గొప్పదాని నువ్వు. ఎంగట్రావు అనేవాడు ఆడ నుంచి వచ్చాడు. ఎంగట్రావు అనేవాడు ఆడ నుంచి వచ్చాడు. వెంకటేశ్వరం పేరేగా. మధ్యలో ఎందుకు మరి మీ తాత కన్నా గొప్ప పుట్టావు నువ్వు. అంటే మీ తాత వాళ్ళందరూ ఎవరు నువ్వు మంచిదాను. ఇప్పుడు చెప్పు మాట. ఇప్పుడు మీ తాత వరకు వెంకట్రావు, ఆడ వరకు దేవుడు పూజలు చేశారు. వాళ్ళందరూ దేవుళ్ళు. నువ్వేమో గొప్పగారు అయిపోయావు. ఏసు ప్రభు మాటలోకి వెళ్ళి చెప్పు.